అందరికీ నమస్కారం. మొన్నటిదాకా గాంధీలో మా పాపకు, చిన్న పాపకు చెవికి ఆపరేషన్ జరిగింది. నేను ఇంట్లో ఉన్నా, నాకు సహాయం చేయండి అని అందరికీ వేడుకున్నాను. చేసిన వాళ్ళు చేసిర్రు, చేయలేదని కాదు. కానీ ఇంకేందంటే, ఏ తల్లికి రాని కష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ పెద్ద పాపకు కూడా కడుపుకి అపెండిక్స్ ఆపరేషన్ అయ్యింది. ఇక ఇద్దరిని చూసుకోవాలంటే నేను ఎట్లా చూసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. ఏ తల్లికి రాని కష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. మొన్నటిదాకా మీకు కూడా చెప్పిన వీడియోలో మా పెద్ద పాపనేమో ఇక్కడ హాస్పిటల్లో ఉంది, చిన్న పాపనేమో ఇంట్లో ఉంటే అమ్మ నాకు నొప్పి లేస్తుంది, ఎప్పుడు వస్తావు అని ఏడుస్తుంది. అక్కడ చిన్న పిల్లలు చూసుకోవాలా, ఇక్కడ పెద్ద పిల్లలు చూసుకోవాలా, ఏం అర్థం కావట్లేదండి. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ ఈ పిల్లలు చూసుకోవాలా, అక్కడ ఆ పిల్లలు చూసుకోవాలా, ఇద్దరు మధ్యలో నలిగిపోతుంది. పగళ్ళకు కూడా రావద్దని ఈ బాధ అయిపోయే తల్లికి పగళ్ళకు రావద్దు. నేను ధైర్యంగా ఉండాలి, ఇంటికి పోయినాక కూడా పిల్లల్ని మంచిగా చూసుకొని ధైర్యంగా ఉండాలంటే మీరు నాకు తోచిన సాయం చేయండి. డబ్బుల కోసం అని కాదు, ఇంతకుముందు కూడా చెప్పిన నేను వీడియోలో డబ్బుల కోసం అని కాదు. ఒక పిల్ల ఉంటే ఎట్లనైనా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇద్దరు పిల్లలను కూడా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకోవాలి అంటే నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. ఇంట్లో ఫైనాన్షియల్గా నడవాలంటే నేను ఎట్లా నడిపించుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. ఒక కన్ను చూసుకుంటే ఇంకో కన్నుకి బాధ, ఇంకో కన్ను చూసుకుంటే ఇంకో కన్నుకి బాధ. నా ఇద్దరు పిల్లలు కూడా హాస్పిటల్ పాలై ఇంట్లో బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది. పెద్దలు చిన్నలు అందరు కలిసి మీరు నాకు తోచిన సాయం చేస్తే నేను చేయి చాపుతా. నా పిల్లలిద్దరిని మంచి గుడ్డు పెట్టి ఇంట్లో పెట్టుకొని చూసుకుంటానండి. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకొచ్చి సహాయం చేయండి. మా పెద్ద పాప ఫోటోలు వీడియోలు పెడతాం, అవి కూడా చూడండి. మీకు దయచేసి దండం పెడుతున్నా. నాకు తోచిన సాయం చేస్తే నేను ఇంట్లో కూర్చొని నా పిల్లల్ని చూసుకోగలుగుతా. లేకపోతే ఫైనాన్షియల్గా నాకు అప్పులు అవి ఇవి ఉన్నాయండి. నేను అప్పులు తెచ్చుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా. ఒక్కరోజు పనికి వెళ్తేనే నా ఇంట్లో నా కడుపు గడుస్తుంది, నా పిల్లలకు కడుపు నింపుకోగలుగుతా. కానీ ఇప్పుడు పనికి వెళ్ళకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే చూసుకోలేని పరిస్థితి ఇప్పుడు నాది. ప్లీజ్ మీకు తోచిన సహాయం చేయండి. పెద్దలు చిన్నలు అందరూ సహాయం చేసే దాతలు ముందుకొచ్చి నా ఇద్దరు పిల్లల ఫోటోలు వీడియోలు చూసి సహాయం చేయండి.